సో హలో గైస్, సో హోప్ యూ అండర్స్టాండ్. సో మనం వచ్చేసి టైం బాక్స్కి సంబంధించిన ట్రిక్స్ అండ్ టిప్స్ చెప్పండి చాలా మంది అడుగుతున్నారు. సో దానికి కానీ ఒక పర్టికులర్ థింగ్ అయితే వచ్చేసాను. సో మన పర్టికులర్ నార్మల్ అకౌంట్ అయితే ఓపెన్ చేసేసాం. సో ఫస్ట్ టిక్ ఏం లేదు, వీక్లీ చెక్ లిస్ట్ ఉంటుంది. వీక్లీ చెక్ లిస్ట్లో మనకు ఏంటంటే 40 cents, $1. ఇఫ్ మీరు 40 cents సెండ్ చేస్తే ఇక్కడ గ్రీన్ మార్క్ పడుతుంది, $1 చేస్తే ఇక్కడ గ్రీన్ మార్క్. ఈ విధంగా మీరు $10 చేశారంటే వీక్లో, సో నెక్స్ట్ టైం మీకు కొంచెం హెవీ సర్వీస్ వస్తాయి. సో ఇప్పుడు ఇన్ కేస్ మనం ఎన్ సెక్షన్లో, ఇది నార్మల్ బేసిక్ అకౌంట్ నాది. సో నేను మీకు చూపించడానికి చేసిన అకౌంట్, మీకు నేను క్లాస్ చెప్పేటప్పుడే మాత్రమే నేను దీన్ని ఓపెన్ చేస్తాను అండ్ లోడింగ్ అవుతుంది. సో నా దగ్గర కొంచెం ఇంటర్నెట్ ఇష్యూ ఉంది, లిటిల్ బిట్, మరీ హై కాదు మరీ లో కాదు. సో ఆ విధంగా ఉంది. ఒకసారి నేను మీకు క్లియర్లీ చూపిస్తున్నా, ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ ఇక్కడ ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు సర్వే సెక్షన్లోకి వెళ్తే ఇక్కడ మీరు $1 ఉన్నది ఒకటి ఆ రెండు సర్వీసులు మాత్రమే ఉంటాయి. ఇఫ్ న్యూ అకౌంట్ కాబట్టి, బిగినర్ అకౌంట్ కాబట్టి, సో ఎక్కువ సర్వీస్ అయితే మీకు ఉండవు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా మీరు ఫస్ట్ విత్డ్రాల్ తీసుకోవాలి, $5 మినిమం విత్డ్రా. సో ఇక్కడ $3.239 ఉంది. సో మీరు $5 కంప్లీట్ చేశారంటే మీకు దగ్గరగా ఇంత బోనస్ కూడా వస్తుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ $10 చేస్తే ఈ బోనస్ కూడా వస్తుంది. అరౌండ్ ఇదో 50 బోనస్, ఇదో 10, 60, 65 అండ్ 70, 70 బోనస్ అనేది 70 cents అనేది బోనస్ వస్తుంది. బట్ 70 cents కాదు, దాని తర్వాత వచ్చే ఆపర్చునిటీస్ని మైండ్లో పెట్టుకోండి. అండ్ వన్స్ మీరు $5 కంప్లీట్ చేసిన తర్వాత పేమెంట్ సెక్షన్లోకి వెళ్ళి, సో టైం బాక్స్ అని వైట్ పేపర్ మీద రాయాలి. సో ఏదైతే వైట్ పేపర్ ఉంటుంది కదా, A4 షీట్ లాగా, లైక్ దిస్ A4 షీట్స్ ఉంటుంది కదా మీ దగ్గర. సో ఆ A4 షీట్స్ మీద మీరు సింపుల్గా చేసినట్టయితే, లైక్ ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నా A4 షీట్స్ అంటే A4 సైజ్, ఐ హోప్ వస్తుందా, ఇక్కడ మీరు చూసుకున్నట్టే కనిపిస్తుందా. సో ఈ టైప్ ఆఫ్ పేపర్ మీద ఒక వైట్ పేపర్ తీసుకోండి. సో దీన్ని ఒక చిన్న కట్ చేసి దాని మీద టైం బాక్స్ అని రాసి ఒక ఫోటో దిగి మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అది ఐడి వెరిఫికేషన్ లాగా టైం బాక్స్లో. దానివల్ల నో ఇష్యూ, నో ప్రాబ్లం, ఎటువంటిది రాదు. అండ్ దాంతోపాటు ఏంటంటే, మీ పర్టికులర్ AirTM, మనం ప్రీవియస్లీ ఏదైతే AirTM అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలని చెప్పాను కదా, సో అదేవిధంగా మీరు AirTM అకౌంట్ క్రియేట్ చేసేసి సింపుల్ గేమ్ చేయాలంటే దాన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎక్కడ అప్లోడ్ చేయాలి అంటే, AirTM అకౌంట్కి సంబంధించిన మెయిల్ ఏదైతే ఉందో మనం పేమెంట్ సెక్షన్లోకి వెళ్ళి యాడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనకు ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఇది టైం బాక్స్కి సంబంధించిన పర్టికులర్ థింగ్ గుర్తుపెట్టుకోండి. వీక్లీ చెక్ లిస్ట్ని కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ దాని తర్వాత ఎర్న్ సెక్షన్లోకి వస్తే మనకు కంటెంట్ సెక్షన్ అనేది ఒకటి ఉంటుంది. ఇక్కడ ఒక చిన్న ట్రిక్ ఏంటంటే, సో ఇక్కడ పుష్ క్లిక్ ఆప్షన్ మీకు ఒకటి వస్తుంది. పుష్ క్లిక్ ఆప్షన్ మీద ట్యాప్ చేసిన తర్వాత మీరు సింపుల్గా ఒకటే గుర్తుపెట్టుకోండి. పుష్ క్లిక్లోకి వచ్చాక చాలా సింపుల్, గెట్ పుష్ క్లిక్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఎవ్రీ 2 hours ఒక పుష్ క్లిక్ అనేది మీకు వస్తుంది. సో ఇక్కడ నాకు చూడండి, లైక్ రైట్ నౌ కొంచెం మార్చాడు. సో సారీ, ఏం మార్చలేదు. ఎవ్రీ 2 hours మనకు ఒక పుష్ క్లిక్ అనేది వస్తుంది. సో అట్లీస్ట్ మీరు 1 dayలో, అది మార్నింగ్ అయినా కావచ్చు, నైట్ అయినా కావచ్చు, 6 పుష్ క్లిక్స్ వీక్ మొత్తం చేయాల్సి ఉంటుంది. సో అట్లా చేసినట్టయితే $10 మీరు ఎటువంటి వర్క్ చేయకపోయినా అట్లీస్ట్ ఒక సర్వే సక్సెస్ఫుల్గా ఇన్ కేస్ మీరు కంప్లీట్ చేసినట్టయితే, అండ్ దాంతోపాటు ఏంటంటే ఈ వర్క్ చేసినట్టయితే ఎన్ సెక్షన్లోకి వెళ్ళి ఎవ్రీ 2 hours ఒకసారి వచ్చేసి పుష్ క్లిక్ ఆప్షన్ మీద ట్యాప్ చేస్తే, సో మీకు ఏదైతే 7 రోజుల్లో మీరు చేస్తారో 6 సార్లు, 6వ దాంట్లో లాస్ట్ పుష్ క్లిక్ ఏదైతే ఉంటుందో అది మీకు $10 అయితే పే చేస్తుంది. 100% రాసి పెట్టుకోండి. చాలామంది స్టూడెంట్స్కి ఇది అయ్యింది, ఫాలో అయిన వాళ్ళకి. సో వితౌట్ సర్వీస్ ఏమీ చేయకుండా మీరు, లైక్ మీకు $10 విత్డ్రాల్ అయిపోతుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ పేమెంట్ వెరిఫికేషన్ అయిపోతుంది. అండ్ దాంతోపాటు మీ ప్రొఫైల్ ఐడి వెరిఫై అయిపోతుంది. అండ్ పెద్ద టాస్కులు కూడా మీకు వస్తుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకుని. అండ్ థర్డ్ది, ఇఫ్ యూ హ్యావ్ మల్టిపుల్ డివైసెస్, లైక్ మీ దగ్గర ఒక iPhone ఉంది, లేకపోతే ఒక ఫోన్ ఉంది, లేకపోతే మీ ఇంట్లో మీ పేరెంట్స్కే ఉందనుకోండి, ఆ ఫోన్లో ఈ ఫోన్లో టైం బాక్స్ వేరే మెయిల్తో చేసేసుకున్న తర్వాత ఇందులో మీరు ఏదైతే సర్వే క్వాలిఫై అవుతారో అదే సర్వేని అక్కడ చేసి మీరు డబ్బులు సంపాదించవచ్చు. లేదు అంటే డిఫరెంట్ సర్వీస్లు కూడా వస్తాయి. సో మీ దగ్గర మల్టిపుల్ సర్వీస్ టైం బాక్స్ అకౌంట్స్ ఉండడం వల్ల మల్టిపుల్ ఎర్నింగ్స్ అనేవి చేయొచ్చు. ఇప్పుడు ఇందులో మీరు $5 చేశారనుకోండి, అందులో $5 చేస్తారు. ఇఫ్ యూ హ్యావ్ లైక్ 5-6 అకౌంట్స్నా, సో ప్రతి వాటిలో ఒక $5 తీసుకున్నా ఈజీగా మీరు $20 to $30 అయితే ఈజీగా ఏం చేయొచ్చు. ఇఫ్ యూ హ్యావ్ లైక్ మీ దగ్గర ల్యాప్టాప్ ఉంది, ల్యాప్టాప్లో ఒక అకౌంట్, మొబైల్ ఉంది, మొబైల్లో ఒక అకౌంట్, డాడ్కి ఒక మొబైల్ ఉంది, సో మూడిట్లో మీరు 5 చేసుకున్న $15 ఎటు పోవు ఫస్ట్ $5 ఏం చేయడానికి కొంచెం టైం అయితే పడుతుంది. బట్ నాకు తెలిసి నేను మీకు చూపించాను. నేను మీకు వీడియోస్ రికార్డ్ చేసేటప్పుడే నేను అరౌండ్ $3.239 అయితే ఏం చేశాను.
ఐ థింక్ నేను 2-3 సర్వీస్ చేశాను. 2-3 సర్వీస్లో 4-5 అనుకుంటా. అది కూడా నేను మీకు వీడియో చెప్తున్నప్పుడు, కోర్స్ చెప్తున్నప్పుడే అసలు ఎటువంటి పర్టికులర్ థింగ్ లేకుండా నేను $3 ఏం చేశాను. నేను ఒక 10 నిమిషాలు అరగంట కూర్చుంటే $2 అయిపోతుంది, రైట్. సో ఆ విధంగా అండ్ నేను కొన్ని రూల్స్ కూడా చెప్పాను సర్వీస్ ఏ విధంగా కంప్లీట్ చేయాలనేది. అండ్ ఇంకో పర్టికులర్ థింగ్, ఎర్న్ సెక్షన్లోకి రండి. ఎక్కువ ఎర్న్ చేయాలంటే మీకు సర్వీస్ని మించింది ఏమీ ఉండదు టైం బాక్స్లో. ఐ సీరియస్లీ సెడ్. సో నేను క్లియర్లీ చెప్తున్నాను, సర్వీస్ని మించి మీరు ఎక్కువ దేంట్లో నుంచి ఏం చేయలేరు. ఇఫ్ మీరు టాస్క్ సెక్షన్లో నుంచి ఏం చేయొచ్చు, కానీ ఇన్స్టాల్ చేయాలి, ప్రూఫ్ సబ్మిట్ చేయాలి, అదంతా చాలా కాని పని. బట్ ఇక్కడ నుంచి మీరు సీరియస్లీ గుడ్ అమౌంట్ని అయితే ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీరు చూడండి, ఇప్పుడు $1కి సంబంధించిన ఒక సర్వే అప్డేట్ అయింది. అండ్ ఇక్కడ ఒక $1కి సంబంధించిన సర్వే ఒకటి ఉంది. వెళ్ళడంతోనే వాటిని ట్రై చేయకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది గుర్తుపెట్టుకోండి, $1 అనడంతోనే టెంప్టింగ్ ఉంటుంది. అండ్ వెళ్ళడంతోనే వాటిని ట్రై చేయొద్దు. సో మీకు షార్ట్ డ్యూరేషన్లో ఉండేవి చూసేసుకోండి. ఇక్కడ 5 మినిట్స్లో ఈ సర్వే అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. $1 to 5 cents అనేది ఇస్తున్నారనమాట. సో ఈ విధంగా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ విధంగా మీరు చేసుకోవచ్చు. సర్వీస్ని మించి అయితే మీకు ఎక్కువ అయితే ఇది ఉండదు. సో సర్వీస్ మీద డెఫినెట్లీ ట్రై చేయండి. 10 to 20 ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇఫ్ మీరు సర్వీస్ కనుక మీకు రావాలనుకుంటే, నేను చెప్పిన ప్రకారం మీరు సర్వీస్ చేసుకుంటూ సంపాదించాలంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, 2 hours ఒక రోజు మీరు కూర్చోవాలి. అండ్ అకౌంట్ క్రియేట్ చేయడంతో కూర్చుంటారా, దాని తర్వాత కూర్చుంటారా అనేది కాదు. 2 hours డెఫినెట్లీ టైంబిక్స్ మీదే వర్క్ చేయాలి. వేరే ట్యాబ్ ఓపెన్ చేయదు, ఏమీ చేయకుండా ఇదే పర్టికులర్ వర్క్ 2 hours చేయండి. సో అందులో ఎన్నిసార్లు డిస్క్వాలిఫై అయినా అవ్వరు పర్లేదు, ఎన్ని సర్వేస్ ఉంటే అన్ని సర్వేస్ కంప్లీట్ చేయండి. అండ్ ఇంకో పర్టికులర్ థింగ్, మెయిన్లీ ఇన్ కేస్ మీకు నెక్స్ట్ టైం సర్వేస్ రాకపోతే ఎందుకు రావంటే, ఒకసారి మీరు ఈ సర్వేని ట్యాప్ చేశారు, ఈ సర్వేని ట్యాప్ చేసి కంప్లీట్ చేయకుండా కనుక మీరు వెళ్ళిపోయారంటే, మధ్యలో ట్యాప్ క్లోజ్ చేయడం అలా చేస్తే నెక్స్ట్ టైం ఎవరైతే ఈ సర్వే ప్రొవైడర్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు మీకు సర్వీస్ని అవి ఇవ్వడానికి ట్రై చేయరనమాట. ఈ నెక్స్ట్ టైం ఇవ్వరు. అండ్ మీ ప్రొఫైల్ అనేది బ్యాడ్ కిందకి అయితే వెళ్ళిపోతుంది. అండ్ కంప్లీట్ చేయరనే పర్టికులర్ ప్రతిదీ ట్రాక్ అవుతుంది. ఇక్కడ మీరు చూడండి, స్టార్ట్ సెషన్ ఆప్షన్ ఉంది, ఇప్పుడు స్టార్ట్ అయితే అయింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ యూఆర్ఎల్ చూస్తే మీకు అర్థమవుతూ ఉంటుంది. సో ఇక్కడ ఒకటి పర్టికులర్ ఆప్షన్ మీద ఉంది. సో నెక్స్ట్ నా దగ్గర కొంచెం ఇంటర్నెట్ ఇష్యూ వల్ల అంత ప్రాపర్గా ఉండట్లేదు. బట్ ఇక్కడ మీరు చూడండి, సో అప్డేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఏదైనా సర్వే మీరు క్లిక్ చేశారంటే, లెట్సే నేను చూపిస్తాను, నేను ఇది స్క్రీన్ షేర్ కొంచెం చేసి చూపిస్తాను. ఇక్కడ సెషన్ అని ఉంది రైట్ నౌ నా దగ్గర, ఇప్పుడు స్క్రీనర్కి వచ్చింది. సో ఇక్కడ మీరు చూడండి, అప్డేట్ అవుతూ ఉంటుంది. సో దాని తర్వాత ఆటోమేటిక్గా మన ఏజ్ని ప్రతి దాన్ని తీసుకుంటుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రాపర్గా చూసుకోండి. సో కొంచెం లోడింగ్కి ఇష్యూ అవుతుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీరు టెర్మినేషన్ అని వచ్చిందంటే మీ సర్వే డిస్క్వాలిఫై అయినట్టు. సో ఇక్కడ మీరు చూడొచ్చు, డైరెక్ట్గా వచ్చేసింది, అన్ఫార్చునేట్లీ దెర్ ఈజ్ నో సర్వర్ అవైలబుల్ అని చెప్పేసింది. సో ఈ విధంగా కొన్నిసార్లు అవుతుంది. బట్ మీరు ఎప్పుడైనా కొత్తగా అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత 2 to 3 hours, మ్యాక్సిమం 2 to 3 hours టైం బాక్స్కి టైం కేటాయించండి. ఇది మాత్రం మైండ్లో గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా మీరు టైం బాక్స్ చేయాలనుకుంటే 2 to 3 hours కూర్చుంటేనే మీకు ఎర్నింగ్స్ అవుతాయి. లేదు 10 minutes వస్తాను చూస్తాను, మళ్ళీ దాని తర్వాత 10 minutes వస్తాను చూస్తాను అంటే అవ్వని పని, అది కాదు, మీరు ఏం చేయలేరు. సీరియస్లీ చెప్తున్నా, 2 to 3 hours మినిమం టైం కేటాయిస్తేనే మీకు స్టార్టింగ్లో కొంచెం ట్రబుల్ ఉన్నా, స్టార్టింగ్లో ఒకటి గుర్తుపెట్టుకోండి, 2-3 అవర్స్లో 10 సర్వీస్ మీరు డిస్క్వాలిఫై అయినా 2-3 సర్వీస్ మీరు చేస్తారు, $5 ఈజీగా చేస్తారు. ఒక రోజులోనే మీరు 2-3 days కంటిన్యూగా, అది కూడా ఏది ఓపెన్ చేయకుండా వెళ్ళినట్టయితే డెఫినెట్లీ ఏం చేస్తారు. అండ్ దాని తర్వాత నెక్స్ట్ ట్రిప్ ఏంటంటే, ఇక్కడ ప్రీవియస్లీ ఎవరైతే రీసెంట్ టాస్క్ కంప్లీటేషన్ ఇవన్నీ యువర్ రీజియన్ ఉంటుంది, ఇలా కిందికి స్క్రోల్ చేస్తే వ్యూ ఆల్ టాస్క్ కంప్లీటేషన్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ క్లిక్ చేస్తే యూజర్ ఇన్ మై రీజియన్ ఉంటుంది కదా, దీన్ని తీసి యూజర్ ఇన్ మై కంట్రీ ఆప్షన్ మీద పెట్టి ఓన్లీ షో హై పేయింగ్ టాస్క్ అని క్లిక్ చేస్తే, సో ప్రీవియస్గా హై పేయింగ్ టాస్క్స్ ఎవరు చేస్తున్నారు, ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు, ఇక్కడ సిపిఎస్ రీసెర్చ్, యువర్ సర్వీస్, ట్యాప్ రీసెర్చ్, సిపిఎస్, యువర్ సర్వీస్, యువర్ సిపిఎక్స్, ఇన్బ్రెయిన్, థీరం రీచ్, ఎక్కువ మన ఇండియాలో దేని మీద ఎక్కువ ఏం చేస్తున్నారు అనేది మీరు చూసుకోండి. అండ్ దెన్ ఒక క్యాలిక్యులేషన్ ఏంటి, ఇక్కడ ఎక్కువ సిపిఎక్స్ ఉంది, సో దెన్ ట్రై విత్ సిపిఎక్స్ అండ్ గో విత్ సిపిఎక్స్, బికాస్ సిపిఎక్స్ దగ్గర ఎక్కువ సర్వీస్ ఉన్నట్టు అండ్ ఎక్కువ మందికి ఇస్తున్నట్టు అర్థం. సో ఆ విధంగా మీరు చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ దీని ప్రకారం మీరు అక్కడ సర్వీస్ చేస్తే మీకు కూడా బెనిఫిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ సిపిఎక్స్ చూశారు, దాని తర్వాత ఎన్ సెక్షన్లోకి వెళ్తారు, ఎన్ సెక్షన్లోకి వెళ్ళి సర్వీస్ సెక్షన్ మీద ట్యాప్ చేస్తారు, సర్వీస్ సెక్షన్ మీద ట్యాప్ చేసి సిపిఎక్స్ వాళ్ళు ప్రొవైడ్ చేసేది చూసుకోండి. సిపిఎక్స్ వాళ్ళు ఏమైనా సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారా లేదా అనేది చూడండి. ఇక్కడ మీరు కిందికి చూసుకున్నట్టయితే
ఇక్కడ మనకు ఒక సిపిఎక్స్ సర్వీస్ అనేది ఒకటి వచ్చిందనమాట. సో దీని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి సింపుల్గా ఏం చేస్తారంటే ఆ సర్వేని కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. సో ఈ విధంగా మీరు గుడ్ అమౌంట్ ఆఫ్ ఎర్నింగ్ అయితే చేయొచ్చు. ఫస్ట్ $5 కొంచెం మంచికి లేకపోయినా దాని తర్వాత డెఫినెట్లీ ఇక్కడ మీరు చూడొచ్చు, అన్ఫార్చునేట్లీ యూ డిడ్ నాట్ క్వాలిఫై దిస్ సర్వే అని వచ్చింది. అండ్ సింపుల్గా నేను దీన్ని క్లోజ్ చేస్తున్నాను. ఓకే, సో ఇఫ్ మీరు క్వాలిఫై అవ్వకపోతే నెక్స్ట్ 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 ఆ విధంగా వెళ్ళిపోండి. అండ్ దాని తర్వాత డిస్క్వాలిఫై అయిన ఎవ్రీ టైం రీఫ్రెష్ అయితే కొట్టండి. సో అక్కడ మనకు కొత్త సర్వీస్ అప్డేట్ అయితే కనిపిస్తాయి. అండ్ యాజ్ వెల్ యాజ్ ఇక్కడ ఎన్ సెక్షన్లో ఈ పర్టికులర్ ఆప్షన్ నోటిఫై యాజ్ మీ యాజ్ సూన్ యాజ్ న్యూ సర్వీస్ బికమ్ అవైలబుల్ ఆప్షన్ మీద ట్యాప్ చేస్తే మీకు కొత్త సర్వీస్ అప్డేట్ అవ్వడంతోనే నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ దాని తర్వాత డిస్క్వాలిఫై అయిపోతే నెక్స్ట్ పర్లేదు, నెక్స్ట్ సర్వీస్ సిపిఎక్స్కి సంబంధించిన వేరే ఏవైతే ఉంటాయో వాటి మీద ట్యాప్ చేయండి. లెట్సే నేను దీనికి వెళ్దాం అనుకుంటున్నా, స్టార్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేశాను. నాకు ఉందా లేదా అనేది చూద్దాం. వీఆర్ లుకింగ్ ఫర్ యూ, సర్వీస్ ఫర్ యూ అని ఉంది. సో ఐ అగ్రీ యూస్ టు మై వెబ్ క్యామ్ ఆప్షన్ మీద ట్యాప్ చేశాను. వెబ్ క్యామ్ ఆన్ చేయాలన్నప్పుడు డెఫినెట్లీ ఆన్ చేస్తామంటే సో డూ యూ హ్యావ్ వెబ్ కామ్ ఎస్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. అండ్ నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. కంగ్రాచులేషన్, యూ కెన్ స్టార్ట్ దిస్ సర్వే ఆప్షన్ మీద ట్యాప్ వచ్చింది. ఇందాక మనం డిస్క్వాలిఫై అయినాం, ఇప్పుడు ఒక సర్వే అయితే మనకు వచ్చింది. ఇక్కడ కొన్ని బేసిక్ క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఆ పర్టికులర్ క్వశ్చన్స్కి ఆన్సర్ ఇచ్చేసి మనం ఒక దగ్గర 500 cents దాకా అయితే ఏం చేయొచ్చు. యూ ఆల్రెడీ క్లిక్డ్ దిస్ సర్వే అంట. ఇట్స్ లుక్ లైక్ దట్ యూ ఆల్రెడీ క్లిక్డ్ ఆన్ దిస్ సర్వే, ప్లీజ్ ట్రై అనదర్ సర్వే అనే ఆప్షన్ మీద ఒకటి వచ్చిందనమాట. ఆల్రెడీ ఈ సర్వేని నేను ట్రై చేశాను అనుకుంటా. సో ఆ విధంగా మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ సర్వీస్ ఆల్రెడీ నేను కంప్లీట్ చేశానేమో మేబీ ఆ సర్వే. సో అందుకు నా విధంగా కనిపిస్తుంది. సో ఈ విధంగా మీరు రకరకాలుగా ట్రై చేయొచ్చు అనమాట ఇప్పుడు నేను చెప్పిన ప్రకారం. అండ్ యాజ్ వెల్ యాజ్ చిన్న ట్రిక్ ఇది, అండ్ నాట్ రిఫరల్ థింగ్ ఒక వీడియో అయితే పెడతాను. బట్ మీ ఫ్యామిలీలో మీరు ఏం చేయడానికి ఒక చిన్న పర్టికులర్ ట్రిక్ అయితే చెప్తాను. ఇఫ్ మీ ఫ్యామిలీలో కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఇంగ్లీష్ వచ్చు అనుకుంటే, వాళ్ళు లైక్ ఒక చిన్న పార్ట్ టైం చూస్తున్నట్టయితే ఇక్కడ మీకు ఒక రిఫరల్ లింక్ అనే ఒక చిన్న పర్టికులర్ థింగ్ ఉంటుంది. ఈవెన్ మీ ఫ్రెండ్ సర్కిల్ కావచ్చు, లేకపోతే వాట్ ఎవర్ ఎవరైనా అడుగుతారు కదా. సో ఈరోజు మీరు విత్డ్రాల్ చేసిందే పెట్టండి. టుడే మై విత్డ్రాల్ అని పెట్టేసి ఇంత ఏం చేశానని పెట్టండి. ఇలా ఏం చేసామని నీకు రేపు మార్నింగ్కి నీ ఫ్రెండ్సే నీ ఫ్యామిలీని మీకు రెస్పాండ్ అవుతుంది. సో ఎక్కువ ఏం చేసేది కాదు, నేను నార్మల్గా ఫ్యామిలీలో ఎలా ఏం చేయొచ్చు మామూలుగానే చెప్తున్నాను. సో ఇఫ్ మీ లింక్ త్రూ 10 మంది జాయిన్ అయ్యారు, 10 మంది ప్రాపర్గా మీరు గైడ్ చేశారు, ఇలా చేయండి అని. సో వాళ్ళు స్టార్ట్ చేశారనుకోండి, లెట్సే వాళ్ళు కనుక $100 సెండ్ చేస్తే నీకు $10 వస్తుంది. అందరూ కలిసి ఒక 10 మంది ఉన్నారు, 10 మంది ఎవ్రీ వీక్ $10 చేశారనుకోండి, 10 మంది $100 ఇస్తారు. సో నువ్వు ఏం చేయకుండా $10 నీకు ఇక్కడ వచ్చేస్తుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ దాంతోపాటు నువ్వు రిఫరల్ బోనస్తో పాటు ఇక్కడ నీకు రిఫరల్ బోనస్ వస్తుంది, నీ వర్క్ వస్తుంది. మొత్తం $30 to $40 ఫస్ట్ ఫ్యామిలీ త్రూనే నువ్వు $40 దాకా ఏం చేయొచ్చు అనమాట. చిన్న ట్రిక్ ఇది, ఎక్కువేం కాదు. సో ఎవరైతే ఇంగ్లీష్ కొంచెం వచ్చి నాలెడ్జ్ ఉన్న పర్సన్స్ మీకు ఉంటారు కదా, ఈవెన్ మీ కజిన్స్ బ్రదర్స్, సో మీరు ఆల్రెడీ ఈ వీక్ మీరు పేమెంట్ తీసుకున్న వాళ్ళు ఇలా ట్రై చేయొచ్చు. డెఫినెట్లీ వర్కౌట్ అయితే అవుతుంది అనమాట. అండ్ యాజ్ వెల్ యాజ్ ఇక్కడ మీకు ల్యాడర్ సెక్షన్ అనేది ఉంటుంది. సో ల్యాడర్ సెక్షన్లో ఏంటంటే ఇఫ్ మీరు కనుక ఎర్నింగ్స్ మీది కనుక టాప్ 100 ఎర్నర్స్ అని ఉంటుంది ఇక్కడ. ఇఫ్ మనం ఇక్కడ టాప్ ప్లేస్లో ఉంటే మనకి ఇక్కడ $180, సెకండ్ ప్లేస్లో ఉంటే $120 ఈ విధంగా వస్తుంది. యాజ్ వెల్ యాజ్ ఏంటంటే ఇక్కడ రిఫరల్ ల్యాడర్ వస్తుంది. ఇఫ్ మనం రిఫరల్లో ఎక్కువ ఉంటే పొటెన్షియల్ బోనస్ వచ్చేసి $400 దాకా ఏం చేయొచ్చు అనమాట. అండ్ ఇక్కడ రీసెంట్ కంప్లీషన్స్ ఉంటాయి. సో యూజర్ ఇన్ మై రీజియన్ పెట్టుకోండి, వాట్ ఎవర్ మీకు ఇష్టం వచ్చినట్టు పెట్టేసుకోండి. అండ్ దెన్ చెక్ చేసుకోండి ఎవరెవరు ఏ పర్టికులర్ వర్క్ చేస్తున్నారు ఏంటిది అనేది. సో ఇదైతే క్లియర్గా గుర్తుపెట్టుకోండి. సో ఈ విధంగా కొన్ని ట్రిక్స్ని ఫాలో అవుతూ, అండ్ దాంతోపాటు మల్టిపుల్ డివైజెస్ని యూజ్ చేసుకుంటూ మీరు మనీని అయితే ఎర్న్ చేయొచ్చు. సో ఇది టైంబాక్స్లో ఉండే కొన్ని ట్రిక్స్ అండ్ ట్రిప్స్. సో దీనికంటే మించిన ట్రిప్స్ ఏముండవు. సో వీటి ప్రకారమే మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, చాలా ఒకటి నేను చెప్పిన ప్రకారం పుష్ క్లిక్ ఒకటి మీరు $10 ఏం చేయొచ్చు. అండ్ యాజ్ వెల్ యాజ్ ఇక్కడ ఏదైతే ఉందో ఇది, అండ్ సర్వీస్ నుంచి హెవీ అమౌంట్ని ఏం చేయొచ్చు, $100 $200 కూడా మీరు ఏం చేయొచ్చు అనమాట. ఇది ఈ రోజుకి సంబంధించిన వీడియో. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నా డైలాగ్ తెలుసు కదా, జై హింద్ అని భారత్ మాతకి జై. అండ్ లిరిక్స్ వెబ్సైట్ది ఆల్రెడీ రన్ అవుతుంది. సో అందరూ సెటప్ చేసుకోండి మీ పర్టికులర్ డొమైన్ హోస్టింగ్ని. సో ఆ పర్టికులర్ క్లాస్ కూడా అప్డేట్ అవుతుంది. థ్యాంక్ యూ.